హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం రత్నకిరీటం సిరీస్లో 6వ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో యుద్ధానికి రంగం ఎలా సిద్ధమైందో విన్నాం కదా. ఇప్పుడు ఫలానా రోజున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు సరిగ్గా ఫలానా మైదానంలో 2 రాజ్యాల సైనికులు తలపడాలి అని ప్రకటన జరిగింది. ఇరు పక్షాలలోనూ అతి చురుకుగా యుద్ధ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. బళ్ళాన రాజ్య ప్రజలు సంతోషంతో యుద్ధానికి తోడ్పడసాగారు. ఏ విధంగా చూసినా వారి బలం అనుకూలంగానే కనిపించేది. యుద్ధారంభం కావాల్సిన ఆ రోజు, ఆ గంట, ఆ క్షణం రానే వచ్చింది. మైదానానికి నడుమ బారులు తీర్చి తయారుగా ఉన్నాయి బళ్ళాన రాజ్య సేనలు. చూస్తే సామంతుల సేనలు పలచపలచగా కనబడ్డాయి. ప్రమోదుడికి ధైర్యం చిక్కింది. యుద్ధం ముమ్మరమైంది. మంచి సమయంలో బళ్ళాన రాజ్య సేనాధిపతి వెనక్కి తగ్గాడు. వస్తానన్న అమరభూపతి సాయం రాలేదు. పైగా వచ్చిన కోయదళాలేమో ఎదురు తిరిగి సామంతుల సైన్యాలతో చేరిపోయాయి. ఈ విధంగా అన్ని కారణాల వల్ల బళ్ళాన రాజ్యానికి అపజయం కలిగింది. బళ్ళాన సైనికులు చెల్లాచెదురు కావడంతో ప్రమోదుడు ఒంటిపోటు అయిపోయాడు. ఇప్పటి వరకు ఒక సాధారణ వ్యక్తిగా కనిపించి వచ్చిన రాజగురువు విచ్చలవిడిగా తిరుగులాడే మందపాలుని పిలిచి, చూస్తామే, బంధించు ప్రమోదుణ్ణి అని ఆజ్ఞాపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక నిలుచుండిపోయాడు మందపాలుడు. ముందు బంధించు, చుట్టరికం చూస్తే కాదు అని గద్దించాడు రాజగురువు. ఎదురాడలేక మందపాలుడు వెంటనే ప్రమోదుణ్ణి ఖైదు చేయించాడు. అప్పుడు రాజగురువు తన కోయవేషం తీసేసి వికటంగా నవ్వాడు. ప్రమోదుడికి పట్టరాని కోపము, దుఃఖము ఒక్కసారిగా కలిగాయి. అదే సమయంలో కిరాతరాజు అర్ధకర్ముడు కనిపించడం లేదని ఒక వార్త వచ్చింది. అందుకు దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. సరే, చూద్దాంలే అని నిబ్బరంగా అన్నాడు రాజగురువు. అంతలో కొంత దూరాన ఏదో సైన్యం వస్తున్న అలికిడి అయింది. అది మగధరాజు సైన్యమే. అంతా తీరిన తర్వాత ఇప్పుడు వచ్చాడు అమరభూపతి. వచ్చి స్థితిగతులన్నీ తెలుసుకున్నాడు. బళ్ళాన రాజ్యానికి సాయపడలేకపోయినందుకు చింతించాడు. కానీ తోటి సామంతులతో వైరం పెట్టుకోదలచలేదు. సమయానికి అందుకోలేకపోవడానికి తండ్రి జబ్బు సాకు పెట్టి యుక్తిగా తప్పించుకున్నాడు. ఈ వాలకమంతా కనిపెడుతూ ఉన్న ప్రమోదుడు అమరభూపతిని చూసి ద్రోహి అని మాత్రం ఊరుకున్నాడు. ఇంకెప్పుడు మందపాలుడి పట్టాభిషేకం మహోత్సవం చూడడానికని అందరూ బళ్ళాన రాజ్యం చేరుకున్నారు. అందరూ కనిపిస్తున్నారు, కానీ ఎంత వెతికినా అర్ధకర్ముడి భార్య, ఆమె కొడుకు చిత్రబాణుడు కనిపించలేదు. అంతఃపురంలో వెతికారు, శయ్యామందిరంలో వెతికారు, ఎక్కడెక్కడో వెతికారు. వాళ్ళు అసలు కనిపించనే లేదు. మందపాలుడు విస్తుపోయాడు. రాజగురువు యోచనలో పడ్డాడు. రాజులందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లిని కొడుకుని వెతికి పట్టమని వేగిరపడుతూ ఆజ్ఞాపించాడు రాజగురువు. నిలుచున్న పాటున భటులు బయలుదేరి నలుదిక్కులకు గబగబా పరుగులెత్తారు. ఎప్పుడైతే ప్రమోదుణ్ణి ఖైదు చేశారని తెలిసిందో ఆ క్షణంలోనే అర్ధకర్ముడి భార్య తన రాణీ దుస్తులు తీసివేసింది. ఒక సాధారణ దాసిగా తయారైంది. కొడుకు చిత్రబాణుడికి వికారంగా మసిపూసి ఒక పేద బాలుడిగా కనబడేలా చేసింది. ఇలా మారువేషంలో ఉండి తమను ఎవరూ అనుమానించకుండా తప్పించుకొని చాకచక్యంతో కోటలో నుంచి బయటపడిందే కానీ ఆ క్షణం నుంచి ఆమెకు కలవరపాటు మరింత ఎక్కువ అయింది. 5 ఏళ్ల పసివాణ్ణి వెంటబెట్టుకుని పరిగెత్తవలసి వచ్చింది. ఎండకన్నెరగని సుకుమార ప్రాణి ఎంతకని పరిగెత్తగలదు? వెళ్ళి కొంత దూరంలో ఒక చెట్టు కింద సోలిపోయింది. కుర్రవాడు ఆమెను కదిలించాడు, కానీ ఎంతకు ఆమె లేవలేదు. ఏమీ తోచక అమ్మా అమ్మా అనుకుంటూ ఒక దారి తెన్ను లేకుండా కాళ్ళు ఈడ్చినంత వరకు పసివాడు కంగారుతో పోసాగాడు. అలా కుర్రవాడిపోయిన మరికొద్దిసేపటికల్లా భటులు వెతుక్కుంటూ ఆ చోటికి వచ్చారు. వచ్చిన వారిలో ఒకడు అర్ధకర్ముడి భార్యని గుర్తుపట్టేశాడు. భటుల అలికిడికి ఆమె లేచింది. లేస్తూనే పసివాడు కనబడక వెతకడం ప్రారంభించింది. ఆ భటులే వాణ్ణి ఏదో చేసి ఉంటారనుకుని ఆమె, ఏడి, నా చిత్రబాను ఏడి, ఏం చేశారు వాణ్ణి, చెప్పండి చెప్పండి అని ఒక్క పెట్టున వెలిపించసాగింది. కుర్రవాడిని దాచేసి ఆమె మాయ చేస్తుందని వాళ్ళు అనుమానించారు.
కుర్రవాడు ఏడి, ఎక్కడ దాచావు చెప్పు అని ఆమెను గద్దెంపసాగారు. చివరికి వాళ్ళు ఆమెను పట్టి తీసుకుపోయి రాజగురువు ఎదుట నిలబెట్టారు. రాజగురువు ఉగ్రుడయ్యాడు. ప్రమోదుణ్ణి వేసిన గది పక్కనే దీన్ని పడేయండి. పట్టాభిషేకం కాగానే చూసుకోవచ్చు. ఆ మాయలవాడు చిత్రబాణుని పట్టండి. ఆ దుర్మార్గుడు కిరాతరాజుని, అర్ధకర్ముని కూడా వెతకండి. శత్రుశేషం అనేది అసలు ఉండకూడదు అన్నాడు కఠోరంగా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. నేను రేపు సాయంత్రమే నెక్స్ట్ పార్ట్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఎక్కువ టైం కూడా తీసుకోను. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నచ్చితే ఏం నచ్చింది, నచ్చకపోతే ఏం నచ్చలేదు అని కామెంట్ చేయండి. ఒకవేళ దీనికి ముందున్న పార్ట్స్ మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా వింటే మీకు అసలు ఈ కథ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని మొత్తంగా ఒక పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.